నమస్తే అందరికీ మనకు తెలిసిన విషయమైనా ఒక విషయం మాట్లాడాలని అనిపించిందండి. ఈ మధ్యకాలంలో రకరకాలైనటువంటి అంటే విందులు వినోదాలు అంటాం కదా. ఈ విందులు వినోదాలలో ప్రత్యేకమైనటువంటి వినోదం అనాలా విందు అనాలో తెలియదు కానీ ఆడపిల్లలకి ఒక రోజుల్లో అయితే అమ్మమ్మ వాళ్ళు 11 సంవత్సరాలు 9 సంవత్సరాలు వచ్చేసరికి చీరలు కట్టించడం అని, మగ పిల్లలు అయితే పంచెలు కట్టించడం అనేటువంటిది ఒక ఆనవాయితీ పూర్వం నుండి ఉంది. అంటే ఆ 11, 9 అనే బేస్ సంఖ్యలో ఇలా చేసేవాళ్ళు. అది బాగుండేది, సంతోషంగా ఉండేది. 10 మంది పెద్దవాళ్ళు వచ్చి అక్షతలు వేసేవాళ్ళు. పాపం వాళ్ళకు ఉన్నంతలో ఏదో కట్టించేవాళ్ళు. ఉన్నవాళ్ళు ఉన్నంత రీతిగా తగినంత రీతిగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసేవాళ్ళు. చిన్నగా ఇంట్లో ఫంక్షన్స్ చేసుకోవడం అనేది అదొక వినోదం, అదొక వేడుక. అందరూ చుట్టాలు బంధువులు అందరూ వచ్చి హాయిగా దీవించేవాళ్ళు. ఇప్పుడు ఇదే వేడుక కాస్త ఎక్కువగా మోతాదులో కనిపిస్తుంది. అంటే ఇది ఒక ప్రదర్శన అయిపోయింది. డబ్బున్న వాళ్ళు మరీ హోదాని స్థితిని చూపెట్టాలి అని. ఈ మధ్యకాలంలో నేను 1-2 విషయాల్లో చూసినప్పుడు ఏమనిపించింది అంటే, ఈ చిన్న అంటే మనం ఏదైతే చిన్నగా చేసుకునే ఈ వేడుక ఈరోజు పెళ్లితో సమానంగా జరుగుతుంది ఒకటి. ఇక రెండవది, దీనికి కూడా పెళ్లి కూతురు పెళ్లి వాళ్ళకి లేకపోతే కొన్ని చెడు వాటికి మనం ఫ్లెక్సీలు వేస్తాం కదా, అలా ఫ్లెక్సీలు కూడా ఉన్నాయి. ఈ ఫ్లెక్సీలు కూడా రోడ్ల మీద కనబడుతున్నాయి. సరే, దారుల కోసమో అడ్రస్ కోసమో ఇవి పెట్టారనుకుంటే ఇక లోపలికి వెళ్ళిన తర్వాత లక్షల్లో ఖర్చు పెట్టే విధంగా ఉంటుంది. ఇది మరి ఒక రోజులో జరుగుతుందంటే ఒక్క రోజు కాదు, 2-3 రోజుల వేడుకగా ఉంటుంది. ఇక ఇంకా విచిత్రమైనటువంటిది ఏంటి అంటే, పెళ్లికి ముందు పెళ్లి కూతురుని పెళ్లి కొడుకు పెళ్లి మండపంలో తీసుకువెళ్ళడానికి ముందుగా చేసేటువంటి మంగళ స్నానాలు, పసుపు రాసి పెద్దలందరూ కూడా చేయించేటువంటి ఉంటుంది కదా. అందుకని దాన్నే ఇప్పటికే మనం పెళ్లిలోనే హల్దీ వేరని మంగళ స్నానం వేరని రెంటిని వేరు చేసి 2 ఫంక్షన్ల కింద తీసుకొని ఇప్పటికే చేస్తున్నారు. ఇక ఆ పెళ్లి వేడుక కాస్త వచ్చి ఈ చీర కట్టించడమో లేకపోతే పెద్ద అయితే చేసే ఫంక్షన్లోనో వచ్చి చేరింది. ఇక ఈ పరిస్థితి ఎలా ఉందంటే 3 రోజుల ఫంక్షను, ఆ 3 రోజులు 3 వేడుకలు. ఇందులో ఆ పసిపిల్లకి చక్కగా ఇక పసుపు రాసి హల్దీ వేడుక అంటే ఆ పెళ్లి కూతురికి ఎలా చేస్తారో అందరూ కూడా పసుపు రంగు చీరలు కట్టేసుకొని పసుపు రంగు పూలు పెట్టేసుకొని ఆ పిల్లకి అంత పసుపు రాసేసి రకరకాలైన విందు వినోదం బాగానే ఉంది. ఇక ఆ తర్వాత మెహందీ కూడా ఉంటుంది. మళ్ళీ మెహందీ కూడా ఈ మెహందీ ఫంక్షన్ వేడుక అందరూ రకరకాలుగా అక్కడ కూడా భోజనాలు ఉన్నోళ్ళు ఉన్నంత ఎంతకు తగినట్టుగా అంతగా. మొత్తానికి మాత్రం ఒక చిన్న పెద్ద తేడా, చిన్న పెద్ద అంటే ధనంలో ఏ తేడా లేకుండా అందరూ కూడా ఇది జీవితంలో ఉంటుంది కదండి, మాకున్నది ఒకతే అమ్మాయి కదండి, వాళ్ళకి తప్పనిసరిగా ఉండాలి కదండి, ఫోటోలు ఉండాలి, వీడియోలు ఉండాలి, వీళ్ళు చేసినట్టుగా ఇంకొకరు ఎవరు చేయలేదు అనే విధంగా ఉండాలి. కాబట్టి అత్యంత అద్భుతంగా చేసామనుకొని అంగరంగ వైభవంగా చేసుకొని ఉన్నాము అని అనే విధంగా ఈ ఖర్చు నిజంగా దాదాపుగా 10 లక్షల వరకు ఖర్చు పెట్టడం పెద్ద మోతాదేమీ కాదు అనిపించేలాగుంది. 10 లక్షలు పిల్లల చదువుకు పెడితే ఎంత బాగుంటుంది. సరే, చదువు కాదు, నిజంగా పెళ్లిళ్ళలో అంటే సరేలే, పెళ్లి అనేది జీవితానికి ఒక్కసారే కదా అని అనిపిస్తుంది. ఈ కొత్తదైనటువంటి కొత్త విందులు అంటే ఇవి ఒకసారి అనొచ్చు, ఇవి అవసరం లేదు, ఇవి లేవు. ఇక్కడ ఎక్కడ కూడా పెద్దవాళ్ళ దీవెనలకు విలువ లేదు. ఈ రకరకాలైన హంగులు ఆర్భాటాలు, దాంట్లో నృత్యాలు, పిచ్చి పాటలు, పిచ్చి గీతాలు, హేళలు, హోలలు, గోలలు అన్నీ కలిస్తే ఫంక్షన్ అవుతుంది. ఈ ఫంక్షన్ నిజంగా ఇది ఒక సంస్కృతిని అంటే ముందు తరంలో ఉన్న మన ఆచార వ్యవహారాలని ముందు తరానికి అందించడం కోసం చేసేవా? లేదు, అలా కాదు, మా స్టేటస్ ఇంతే, చూడండి మేము అన్ని కూడా డైమండ్ సెట్లే పెట్టాము, లేదు మేమంతా కూడా ఈ రకమైనటువంటి బట్టలే కట్టాం. ఇందులో మళ్ళీ ఈ బట్టల్లో కూడా మ్యాచింగ్ ఉంటుంది. అమ్మ, నాన్న, బిడ్డ, లేకపోతే నాయనమ్మ, తాత, అమ్మమ్మ వీళ్ళందరూ కూడా మ్యాచింగ్ వేసుకోవాలి. మళ్ళీ వాటికి మళ్ళీ ఇవన్నీ కూడా గోల్డ్ అంత ధరలోనే కొనుక్కోవాలి. అప్పుడే 6 అరగంట కడితే, ఎందుకంటే చాలా మంది అమ్మలు ఇవాళ రేపు చీరలు కట్టే వాళ్ళు ఉండరు. చీరలు కట్టినా కట్టకపోయినా అది మాత్రం వేలల్లో ఉంటేనే ఆ రోజుకి విలువ, ఆ రోజుకి మర్యాద, ఆ రోజుకి స్టేటస్కి సింబల్. కాబట్టి ఇన్ని వేలు వేసి పొడుగు కడుతున్నాను. ఎంతమందికి ఒక్క అనాథాశ్రమంలోకి ఒక కాసింత ఆకలి తీర్చడానికి ఇవ్వడానికి మనసు అయితే రాదేమో, వస్తుందేమో మరి తెలియదు. కానీ వాళ్ళైతే ఎవరు అలా ఖర్చు పెట్టట్లేదు. అందరూ కూడా ఇక అందరూ అక్కడికి వచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు, తెలిసిన వాళ్ళైనా అందరూ మన లెవెల్కి తగ్గ బంధువులే ఉంటారు, చుట్టాలే ఉంటారు, స్నేహితులు ఉంటారు, అందరికీ లెవెలే ఉంటుంది. కాబట్టి అందరూ చక్కగా కార్లలో వస్తారు. అంతంత దూరంలో ఎక్కడో జరిగేటువంటి విందులకి వినోదాలకి అందరూ వస్తారు. వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఖర్చు పెట్టేటువంటి రిటర్న్ గిఫ్ట్స్, మళ్ళీ ఇది ఒక పెళ్లి చేయొచ్చండి ఆ రిటర్న్ గిఫ్ట్స్. ఇంతమందికి బాగా డబ్బు ఉన్నోడికి వీళ్ళు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ పెట్టుకుని ఏం చేస్తారండి?
పాపం అన్నం లేని బిడ్డలు ఎంతమంది లేరు, ఏ అనాథలుగా ఉన్నటువంటి అనాథాశ్రమాల్లో ఎంతమంది లేరు, ఏ బిడ్డలు అంటే తల్లిదండ్రులు పట్టించుకొని బిడ్డలు ఉన్నటువంటి చోట అనారోగ్యానికి గురి అయ్యి క్యాన్సర్ హాస్పిటళ్లలో అక్కడ ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు ఎంతమంది లేరు. ఎవరికి ఆలోచన ఎందుకు రావట్లేదో తెలియదు. ఒక్క పైసా ఆ అవసరం కోసం పెడితే ఎంత బాగుంటుంది. సరే మీకు బాగా కోట్లు ఉన్నాయనుకోండి, పెట్టే బదులు నిజంగా ఆ పిల్లల పేరు మీద ఒక ఉపాధి కల్పించేటువంటి ఒకటి పెడితే ఎంత బాగుంటుంది. ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది. నేను ఎవరిని తప్పుపట్టట్లేదు, ఎవరిని తిట్టట్లేదు, ఎవరికి అమ్మా మీరు చేసింది తప్పని చెప్పట్లేదు. ఇంతకంటే ఇంకా బెటర్గా చేయాలంటే ఆ పిల్ల పేరు మీద ఆ పిల్లకి అందరు దీవెనలు ఇచ్చేలాగా చక్కగా ఒక ఆశ్రమానికి నేను ప్రతి నెల ఇంత పంపిస్తానని ఈ ఖర్చు పెట్టిన దాంట్లో సగం ఖర్చు పెడితే వాళ్ళందరూ కూడా అబ్బా ఏ తల్లి పుణ్యాన్నో తింటున్నామని ఈ బిడ్డకి బోల్డని దీవెనలు వస్తాయి కదా. ఆ దీవెనలతో మన బిడ్డ ఆరోగ్యంగా ఆయురారోగ్యంతో మంచి ధనంతో రేపు అంతా కూడా వృద్ధిలోకి వస్తుంది కదా ఆ చదువు సంధ్యలతో. అలాంటిది ఎందుకు ఆలోచించదు. దయచేసి డబ్బున్న వాళ్ళు లేకపోతే డబ్బు లేకపోయినా సంఘంలో పరువు ప్రతిష్టల కోసం అని ఉన్నదాన్ని అటు ఇటు చేసో, లేదు అలా కాదు అంటే ఉన్న అమ్మా నాన్ననో లేకపోతే ఇంకెవరినో మీరు ఎందుకు మీకున్నది ఒక్కదే కదా అని అడిగో ఇవన్నీ ఇది చేసే కంటే నిజంగా మన శ్రేయస్సు కోరి మన ప్రేమను కోరి మన దగ్గర బంధువులను పిలుచుకొని వాళ్ళు ఇచ్చేటువంటి నిండైన ఆశీస్సులు బిడ్డకి అందితే ఎంత బాగుంటుందో ఆలోచించండి. ఆ నిండైన ఆశీస్సుల కోసం పని చేద్దాం. చక్కగా అందరినీ ఆత్మీయంగా పిలుచుకుందాం. ఇంట్లో చక్కగా అరటాకు వేసి భోజనం పెట్టి ఆ 10 మంది అయితే చాలు, 10 మందికి ఆ అరటాకు భోజనాలలో పెట్టి ఉండండి. ఎన్ని రకాలు చేసాం, ఎంత బాగా చేసాం, ఎంతమందిని పిలిచాము అనేటువంటిది కాకుండా మనం పిలుచుకున్నటువంటి మన బంధువులు ప్రేమగా అమ్మ తల్లి ఎంత చక్కగా ఉన్నావు తల్లి, నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు బాగుండు తల్లి అని వచ్చిన వాళ్ళు, అలాగే మనం చేసిన సహాయాన్ని తీసుకున్నటువంటి చిన్నారులు అవ్వచ్చు, వృద్ధులు అవ్వచ్చు, అనాథలు అవ్వచ్చు, వాళ్ళు దీవించే దీవెనలు బిడ్డకు దక్కుతాయి అన్నది ఇది శాస్త్రం చెప్పే మాట. శాస్త్రం ఎప్పుడూ తప్పు ఉండదనేది గ్రహిస్తే నేను చెప్పిన దాంట్లో మీకు ఎవరికి కోపం కలిగించేదా కానీ మీరెవరు కూడా బాధపడే విధంగా లేదు. ఒక్కసారి మరోసారి ఆలోచించే విధంగా ఉంది అని ఆలోచించండి, తప్పుగా స్వీకరించకండి. దీంట్లో ఉన్న నిజాన్ని గ్రహించాలని కోరుతూ అందరికీ అలా మంచి పనులు అంటే మీరు చేసేది చాలా మంచి పనులే ఉండొచ్చు, ఈ మంచిలో ఇదొక మంచి అనుకొని మంచిని మాత్రమే చేద్దాం. మేము చేసేది చెడో అని ప్రశ్న వద్దు. ఇది మనం ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి దాంట్లో అంటే ధనాన్ని వ్యర్థం చేస్తున్నాం, సమయాన్ని వ్యర్థం చేస్తున్నాం, అది సద్వినియోగం చేసుకోవట్లేదు అన్నది నా బాధ. సద్వినియోగం అంటే ఎవరికి అవసరమో వాళ్ళకి మాత్రం అందితే అది సద్వినియోగం. బాగా ఉన్నవాడికి ఇంకా సింత పెడితే ఏం లాభం అండి, వాడు తినలేడు. బాగా ఇప్పటికే ఒంట్లో షుగర్లు అవి ఇవి ఉన్నటువంటి వాడికి చక్కెరతో కలిపిన స్వీట్లు పెడితే ఎవరు తింటాడండి, తిండి కదా. అదేవిధంగా బాగా అప్పటికి ఆర్థిక వ్యవస్థలో పరిపుష్టిగా ఉన్నవాళ్ళు పిలిస్తే మనం ఎంత చేసినా వాళ్ళని మెప్పించలేము, ఏమలేదు. ఎందుకంటే డబ్బున్నాడు ఏం చేశారులే నేను ఇంతకంటే బాగా చేస్తా అంటాడు. అదే మనం పెట్టేటువంటి పిడికడన్నా అనాథలకు పెడితే ఎంత మంచి దీవెనలు దొరుకుతాయో మరొక్కసారి ఆలోచించండి. దీన్ని ఎవరు కూడా తప్పుగా స్వీకరించారు.